నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు మనకి అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి? కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో చాలా బావుందని చెప్పొచ్చు. దాంట్లో ముఖ్యంగా వీరు ఈ మాసంలో సాధించేది ఒకటుంది. ఏంటిదండి? ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్‌లో నుంచి పాస్ అవ్వటం. బీటెక్, బీఈడీ లాంటి ఎగ్జామ్స్‌లో నుంచి పాస్ అయినట్టు వీళ్ళకి తెలియటం. దాంట్లో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వారికి జాబ్ రావటం. అందులో ముఖ్యంగా మెడికల్ రంగం, బ్యాంకింగ్ సెక్టార్స్ ఇలాంటి వాటిల్లో వీరికి ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అవకాశాలున్నాయి. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా గురువుగారు చెప్పారని చెప్పేసి తలుపులేసుకొని ఇంట్లో కూర్చుంటే రాదు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఇప్పుడు వేరే మాసాల్లో అనుకోండి ప్రయత్నం చేసినా రావట్లేదు. కానీ ఈ మాసంలో ప్రయత్నం చేస్తే వస్తుంది. అది అదృష్టమే కదా! ఈ మాసంలో జాబొస్తే రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే జాబ్ అనేది మనిషికి ముఖ్యమైనది. మనము జీవించడానికి జాబ్ కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి. అలానే ఈ కర్కాటక రాశి వారికి జాబ్ ఒకటే కాదు. బిజినెసెస్ కూడా బావుంటాయి. ఎప్పటినుంచో అనుకుంటున్నారు వ్యాపారం ఏదైనా చేయాలి అని. ముడిపడట్ల. అంటే కొనసాగించే ఆ వ్యాపారం చేయడానికి వనరులు సరిపోవట్ల. కానీ ఈ మాసంలో మొదలుపెట్టాలనుకుంటే 25వ తారీఖు తర్వాత వ్యాపారం కూడా మొదలుపెట్టుకోవచ్చు. ఆటోమేటిక్‌గా వీరికి సహాయ సత్కారాలు కూడా అందుతాయి. హ్మ్. మీరు స్టార్ట్ చేస్తానంటే. ఎలాంటివి అంటే హోటల్, రెస్టారెంట్స్ కానీ, చిన్న చిన్న బడ్డీ బంక్సు, కూల్ డ్రింక్స్, పచారీ షాప్స్, సూపర్ మార్కెట్‌లు ఇలాగా కిరాణా షాప్స్ లాంటివి వ్యాపారాలు కూడా వీరికి చాలా బాగా కలిసొస్తాయి. కాబట్టి అలాంటి వ్యాపారాలు కూడా మొదలుపెట్టేదానికి అనుకూలమైనటువంటి స్థానం, కాలం కావాలి అంటే ఖచ్చితంగా ఈ అక్టోబర్ మాసం అని చెప్పొచ్చు. అయితే అండి ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉండొచ్చు? అంటే నిరుద్యోగులుంటారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారా? ఉద్యోగ అవకాశాలైతే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఉద్యోగ అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో వీరికి. ఆ ఉద్యోగ ప్రయత్నం చేయాలి. గురువుగారు చెప్తారు వస్తదని. కానీ ప్రయత్నం చేస్తేనే వారికొస్తుంది. కానీ ఖచ్చితంగా అయితే వస్తుంది ప్రయత్నం చేస్తే. అయితే విదేశీయానం కూడా ఈ మాసంలో వెళ్ళలేరు. కానీ ప్రయత్నం చేస్తే ఎళ్ళేటువంటి ప్రయత్నానికి ముడిపడుతుంది. వెళ్ళేటువంటి ప్రయత్నం అతి త్వరలో చేసేదానికి ఆస్కారం ఉంటుంది. నవంబర్, డిసెంబర్‌లో కూడా విదేశాలకెళ్ళేటువంటి ప్రయత్నం కూడా వీరికి చేస్తారు. కాబట్టి అది ఏదో తొలి అడుగనేది ఈ అక్టోబర్ నుంచి మొదలవుతది. అయితే అండి ఇప్పుడు వ్యాపారంలో కొంతమంది పెట్టుబడి పెట్టాలనుకుంటారు. ట్రేడింగ్ అంటూ చేస్తూ ఉంటారు. ఈ నెలలో వాళ్ళు చేయొచ్చంటారా ఇలా? ట్రేడింగ్ ఖచ్చితంగా చేయొచ్చండి కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి ట్రేడింగ్ బాగా కలిసొస్తుంది. షేర్స్ గాని అన్నీ గూడా మ్యూచువల్ ఫండ్స్ గాని, షేర్స్ కానీ ఇలాంటి వాటిలో ఆన్‌లైన్ బిజినెసెస్‌లో పెట్టుకోవచ్చు. బెట్టింగ్ లాంటి వాటిలో పెట్టకూడదు. అవి చెడు వ్యసనాలు. వాటి మీద ఇన్వెస్ట్ చేయకూడదు. కర్కాటక రాశి వారికి బెట్టింగ్ లాంటివి కాకుండా, జూదం లాంటివి కాకుండా ఏదైనా ఆన్‌లైన్ బిజినెస్ లాంటి వాటిల్లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. దానివల్ల ఆదాయ వనరులు బాగుంటాయి. కాకపోతే అక్టోబర్ 12వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే చాలా మంచిది. వీరికి కలిసొచ్చేటువంటి కాలం ఉంటుంది అని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలండి చేస్తున్న వాళ్ళుంటారు. మరి అక్టోబర్‌లో కుదిరే అవకాశం ఉందంటారా ఎలా? వివాహ ప్రయత్నాలు కర్కాటక రాశి వారు ప్రయత్నం చేయొచ్చు. కానీ 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎవరైనా కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీకైతే దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి పురుషునికైతే తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది. కాబట్టి పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే దానికైతే అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ యొక్క మాసమే కాదు ఈ సంవత్సరంలో అయితే పెళ్లి అనేది వీరికి ఎక్కువ భాగం కనిపియట్ల. ఒకవేళ వీరిలో గురు దశ కానీ, గురువు అంతర్దశ కానీ, శుక్రుని దశ, శుక్రుడు అంతర్దశ, బుధుని దశ, బుధ అంతర్దశ నడిచేవారు ఎవరైనా కర్కాటక రాశిలో ఇప్పటివరకు ఉన్నారు అంటే గనక, కర్కాటక రాశిలో జన్మించిన వారికి నాకు తెలిసి 23 సంవత్సరాల తర్వాత 33 సంవత్సరాల లోపు వారికి మాత్రమే ఇలాంటి దశలుంటాయి. అలాంటి వారు ఏదైనా మొదటి పెళ్లి కోసం ప్రయత్నం చేసేవారు ఉంటే గనక, వారికి ఖచ్చితంగా పెళ్లి అయ్యేలాగా కనిపిస్తుంది. అలా లేనప్పుడు గనక మామూలుగా కర్కాటక రాశి వారు ఉన్నారు, అలాంటి దశలేమి లేవు అనుకుంటే గనక పెళ్లి సంబంధం కుదిరించుకొని రానున్నటువంటి సంవత్సరంలో చేసుకుంటే మంచిది కలిసొస్తుంది. లేదంటే గనక కోర్టు మెట్ల వరకు వెళ్ళాల్సొస్తుంది వెంటనే. కాబట్టి శుభం పలుకురా వంకన్న అంటే అశుభం పలుకుతో వెంకన్న అన్నట్టుగా మనం ఏంటంటే శుభకార్యాల గురించి కాబట్టి వీరికి పెళ్లి సంబంధాలు కుదరాలి కాబట్టి కుదుర్చుకునే దానికైతే అనుకూలంగా ఉంది. అవి చేసుకునే దానికైతే ఈ మాసాలు మొత్తం ఆగి వచ్చేటువంటి సంవత్సరం 2026 సంవత్సరం చేసుకుంటే వీరికి జీవితకాలం భాగస్వామి బాగుంటుంది. కలిసొస్తుంది. ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మరి ఈ రాశి వారికి పరిహారం అంటూ ఈ నెలంతా చేసుకునే విధంగా ఏముందండి? ఖచ్చితంగా. కర్కాటక రాశి వారు దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి కాబట్టి, వీరికి గురువుగారు చెప్పింది జరగట్లేదు అని అనుకుంటే గనక ముందుగా ముఖ్యంగా వారికి రాశుల పరంగానో, నక్షత్రాల పరంగానో, గ్రహాల పరంగానో కాదు. వారికి ఎవరో తెలియని శత్రువు ఏదో చేపిస్తున్నారు. దానివల్లనే వాళ్ళు అలా అయిపోతారు. అష్టదిగ్బంధన అయిపోతారు. కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారికి సంప్రదిస్తే వారికి అసలు ఏం జరిగింది? దాని పరిహార మార్గం అనేది చూపిస్తారు. అయితే వీరికి అన్ని రకాలుగా ముందుకు రావాలి అంటే పరిహార మార్గాలు కూడా కొన్ని కావాలి. అందులో ఒకటి ముఖ్యంగా ఎక్కడైనా అష్టదిగ్బంధనం లేకుండా కావాలి
మనం పరిహార మార్గాలు ముందుకు వెతకాలంటే వీరు ఖచ్చితంగా కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎక్కడైనా సరే పార్వతి అమ్మవారు గాని, లలిత అమ్మవారు గాని, దుర్గామాత గాని ఉంటే అక్కడ కుంకుమార్చన చేయించుకోవాలి. ఏదైనా శుక్రవారం లేదా మంగళవారం రోజున. ఆ కుంకుమను ప్రతిరోజు కూడా వీరు నుదుటిన ఉంచుకోవాలి. అందరూ ఇంట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు. ఆ కుంకుమ పూజ చేయించడంతో వీరికి బాగా కలిసొస్తుంది. అలానే ఏదైనా స్వామివారికి ముడుపు కట్టినా కూడా వీరికి ఖచ్చితంగా ఆ అదృష్టం అనేది కలిసొస్తుంది. వారికి నచ్చినటువంటి కులదైవానికి ముడుపు కట్టుకుంటే చాలు. హ్మ్. వారికి జాబ్ కావాలని, విదేశాలకు వెళ్ళాలని, పెళ్లి కావాలని, అన్ని రకాల కోరికలు తీరేదానికి ముడుపు కట్టుకుంటే సరిపోతుంది. ఇక వారికి వారే చేసుకోవాల్సిన రెమెడీ ఒకటేంటంటే కర్పూరం అని ఉంటది. హ్మ్. మనకి హారతి కర్పూరం, పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం అట్లా ఉంటాయి. అలా కర్పూరం బిళ్ళలు ఒక 2, 3 తీసుకొని తనకి తానే దిష్టి తీసుకొని మన ముందు పడేసుకొని కాల్చేయాలి. ఇది ప్రతిరోజు చేసుకుంటే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలు, శత్రు భయాలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ విధమైన పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అక్టోబర్ మాసంలో.